2019 ఏప్రిల్ 10న ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ కొలాబరేషన్ ఒక అద్భుతమైన ఫోటోని రిలీజ్ చేశారు. అదే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్ ఒక బ్లాక్ హోల్కి చెందింది. మనందరికీ బ్లాక్ హోల్స్ ఎలా ఉంటాయో తెలుసు. బట్ 100 సంవత్సరాల క్రితమే బ్లాక్ హోల్స్ అంటే ఎవరికి తెలియని ముందే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అలాగే ఇంకొందరు సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ విశ్వంలో ఉండొచ్చు అని కనిపెట్టారు. బట్ వీటిని అంతరిక్షంలో కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే దీని పేరులోనే ఉంది, ఇది బ్లాక్గా డార్క్గా ఉంటుంది. ఈ ఫోటోలోని బ్లాక్ హోల్ మన భూమి నుండి 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అసలు అంత దూరంలో ఒక బ్లాక్ హోల్ ఉందని కూడా ఎలా కనిపెట్టారు? అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? బ్లాక్ హోల్ దగ్గర ఏముంటుంది? బ్లాక్ హోల్ చుట్టూ మెరిసే ఈ లైట్ ఏంటి? ఈ లైట్ ఎందుకని ఒక చోట బ్రైట్గా ఉంటుంది, మరొక చోట డిమ్గా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. To a stunning breakthrough as astronomers captured the first ever image of a black hole. There's something about black holes that excites our imagination. Maybe it's the fact that for a black hole to exist, a star must die. We are delighted to be able to report to you today that we have seen what we thought was unseeable. We have seen and taken a picture of a black hole. బ్లాక్ హోల్ పేరులో ఉన్నట్లు ఇదేమీ ఒక హోల్ కాదు. నిజానికి బ్లాక్ హోల్ అంటే విశ్వంలో లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఒక ప్రదేశం. అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన భూమిలాగా విశ్వంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్ నుండి వాటి గ్రావిటేషనల్ పుల్ నుండి బయటికి ఎస్కేప్ అవడానికి ఎంత స్పీడ్ కావాలో దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఉదాహరణకు రాకెట్స్ భూమి గ్రావిటీ దాటి స్పేస్లోకి వెళ్తాయి. ఇలా వెళ్ళాలంటే అవి గంటకి 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే అవి ఎర్త్ దాటి బయటకు వెళ్తాయి. లేకపోతే ఎర్త్ దాటి బయటకు వెళ్ళలేవు. ఎర్త్ గ్రావిటీ వెనక్కి లాగేస్తుంది. ఈ స్పీడ్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. బ్లాక్ హోల్ దగ్గర ఈ ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించినప్పుడు మాత్రమే బ్లాక్ హోల్ నుండి మనం బయటకు రాగలం. నిజానికి కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించేది ఏది లేదు. సో ఈ బ్లాక్ హోల్ నుండి లైట్ కూడా బయటకు రాలేదు. అందుకే ఈ బ్లాక్ హోల్ అంత చీకటిగా ఉంటుంది. అలాగే దీనికి బ్లాక్ హోల్ అనే పేరు పెట్టారు. ఇంత ఎస్కేప్ వెలాసిటీ ఉండడానికి కారణం గ్రావిటీ. బ్లాక్ హోల్స్కి ఎక్స్ట్రీమ్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఈ గ్రావిటీకి కారణం బ్లాక్ హోల్ యొక్క మాస్ అలాగే సైజ్. ఒక స్టార్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్ కాస్త చాలా చిన్నగా మారితే గ్రావిటీ ఒకే పాయింట్లో అధికంగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్తాను. బ్లాక్ హోల్స్ నక్షత్రాలు చనిపోయినప్పుడు, సైన్స్ భాషలో వాటిలో ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఏర్పడతాయి. నిజానికి స్టార్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్ లాంటిది. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఏదో కాదు, న్యూక్లియర్ రియాక్షన్స్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన సబ్-అటామిక్ పార్టికల్స్ అలాగే కొన్ని ఎలిమెంట్స్. ఈ ఫ్యూయల్ వల్లే కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ వల్లే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అసలు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత చూడటానికి ట్రై చేయండి. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఫ్యూయల్ ఉన్నంత వరకు న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత రియాక్షన్స్ ఆగిపోతాయి. ఈ రియాక్టర్లోకి మళ్ళీ ఫ్యూయల్ లోడ్ చేయడానికి కొన్ని రోజుల నుండి నెలల సమయం పడుతుంది. న్యూక్లియర్ రియాక్షన్స్లో మెయిన్గా 2 రకాలు ఉంటాయి. న్యూక్లియర్ ఫిజన్ అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిజన్ అంటే ఒక్క న్యూక్లియస్ 2గా స్ప్లిట్ అవుతుంది. ఫ్యూజన్ అంటే 2 న్యూక్లియస్ కలిసి ఒకటవటం. ఈ 2 రియాక్షన్స్ జరిగినప్పుడు హీట్ అధికంగా రిలీజ్ అవుతుంది. సో స్టార్స్లో కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగే ఎలిమెంట్ హైడ్రోజన్. ఇదే స్టార్లోని న్యూక్లియర్ ఫ్యూయల్. ఎందుకంటే హైడ్రోజన్ ఉంటేనే స్టార్లో న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ హీట్ అయినప్పుడు అలాగే ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి గురైనప్పుడు హీలియంతో ఫ్యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రీమ్ హీట్ రిలీజ్ అవుతుంది. మనకు సన్ నుండి వచ్చే లైట్ అసలు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టార్లో ఈ కోర్ నుండి రిలీజ్ అయ్యే ఈ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ అలాగే గ్రావిటీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది జరుగుతూ ఉంటుంది. గ్రావిటీ లోపల వైపుకు ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ ఫ్యూజన్ బయటకు ఫోర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ 2 ఫోర్సెస్ మధ్య బ్యాలెన్స్ వల్లే స్టార్ స్టేబుల్గా ఉంటుంది. బట్ ఈ కోర్లో ఉండే న్యూక్లియర్ ఫ్యూయల్ ఒక టైంకి అయిపోతుంది. స్టార్లో ఉండే హైడ్రోజన్ అయిపోతుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుంది. సో ఇలా జరిగినప్పుడు గ్రావిటీని బ్యాలెన్స్ చేసే అవుట్వర్డ్ ఫోర్స్ తగ్గిపోతుంది. హైడ్రోజన్ అయిపోయినప్పుడు స్టార్లోని ఎలిమెంట్స్ ఐరన్ లాంటి మెటల్తో ఫ్యూజ్ అవుతాయి. ఐరన్ ఈ స్టార్స్కి పాయిజన్ లాంటిది. ఐరన్తో ఫ్యూజ్ అయినప్పుడు హీట్ రిలీజ్ అవ్వకుండా చాలా హీట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఇలా కోర్ కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కోర్ కూల్ అయ్యే టైంలో గ్రావిటీ అలాగే అవుట్వర్డ్ ఫోర్స్ మధ్య బ్యాలెన్స్ లేక గ్రావిటీ ఇంక్రీజ్ అయ్యి స్టార్ కంప్రెస్ అవడం మొదలవుతుంది. ఎంతగా కంప్రెస్ అవుతుందంటే ఉదాహరణకు
మన భూమి అంత సైజు ఉన్న స్టార్ మనం ఆడుకునే మార్బుల్ లేదా గోలీ అంత సైజ్కి కంప్రెస్ అవుతుంది. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. మన భూమి సైజు ఉన్న స్టార్స్ బ్లాక్ హోల్స్ లాగా మారవు. ఈ కంప్రెషన్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ కంప్రెషన్ యొక్క స్పీడ్ కాంతి వేగంలో 10 to 25% ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలా కంప్రెస్ అయిపోతుందో. ఈ కంప్రెస్ అయిన స్టార్ దగ్గర ప్రెషర్ ఎక్కువయ్యి పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఈ ఎక్స్ప్లోజన్నే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. ఈ ఎక్స్ప్లోజన్లో స్టార్ కొంత మాస్ని కోల్పోతుంది. అలాగే స్టార్ యొక్క అవుటర్ లేయర్స్ లైట్ స్పీడ్లో 10% స్పీడ్తో బయటకి బ్లాస్ట్ అయిపోతాయి. అవుటర్ లేయర్స్ ఏమో ఎక్స్ప్లోడ్ అయితే మిగిలిన ఇన్నర్ లేయర్స్ అలాగే స్టార్ యొక్క కోర్ ఒక సింగిల్ పాయింట్లోకి ఇంప్లోడ్ అవుతాయి. ఇంప్లోడ్ అంటే ఎక్స్ప్లోడ్కి ఆపోజిట్, అంటే లోపలికి బ్లాస్ట్ లేదా కంప్రెస్ అవటం. ఈ సింగిల్ పాయింట్నే సింగులారిటీ అంటారు. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్లో స్టార్స్ యొక్క మాస్ కొంత తగ్గుతుంది. అయినప్పటికీ ఒక పెద్ద స్టార్ యొక్క మాస్, గ్రావిటీ ఒక చిన్న పాయింట్లో కాన్సన్ట్రేట్ అవుతాయి కాబట్టే ఈ బ్లాక్ హోల్స్ దగ్గర లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ సింగులారిటీ చుట్టూ బార్డర్తో ఒక డార్క్ రీజియన్ ఏర్పడుతుంది. ఇదే బ్లాక్ హోల్. ఈ బార్డర్ పేరే ఈవెంట్ హొరైజన్. నిజానికి అన్ని స్టార్స్ బ్లాక్ హోల్స్గా మారవు. మన సన్ కంటే 2 నుండి 8 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న స్టార్స్ అన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోయాక కంప్రెస్ అయ్యి వైట్ డ్వార్ఫ్స్ అవుతాయి. స్టార్ యొక్క మాస్ మన సన్ కంటే 8 నుండి 20 రెట్లు ఎక్కువ ఉంటే అవి న్యూట్రాన్ స్టార్స్ అవుతాయి. ఒకవేళ స్టార్ యొక్క మాస్ మన సన్ మాస్ కంటే 20 రెట్లు లేదా అంతకంటే అధికంగా ఉంటే అవి బ్లాక్ హోల్స్ అవుతాయి. కొన్ని స్టార్స్కి మాస్ సన్ కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇవి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్గా అవుతాయి. దాదాపు ప్రతి గ్యాలక్సీ మధ్యలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మనం మిల్కీవే గ్యాలక్సీలో కూడా సజిటేరియస్ ఏ స్టార్ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. సో అలా ఏర్పడిన బ్లాక్ హోల్స్ చూడటానికి ఇలా ఉంటాయి. ఎక్కడో చూసినట్లుంది కదా. ఇంటర్స్టెల్లార్ మూవీలోని గర్గన్చువా అచ్చం ఇలానే ఉంటుంది. బ్లాక్ హోల్ చీకటిగా ఉంటుంది, లైట్ కూడా ఎస్కేప్ అవ్వదు కదా. మరి ఈ హ్యూజ్ గ్లో ఏంటి అని మీరు అడగచ్చు. అది తెలుసుకోవాలంటే ముందు మనకి బ్లాక్ హోల్ గురించి మరిన్ని విషయాలు తెలియాలి. ఇందాక చెప్పినట్టు లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ప్లేస్ ఇదే. లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఈ ప్లేస్కి ఒక బార్డర్ ఉంటుంది. అదే ఈవెంట్ హొరైజన్. ఈవెంట్ హొరైజన్ బ్లాక్ హోల్కి ఒక బార్డర్. ఈ బార్డర్ దాటి లోపలికి వెళ్తే లైట్ అయినా సరే ఇంకెప్పటికీ కనిపించకుండా మాయమైపోతుంది. అసలు ఈ ఈవెంట్ హొరైజన్ ఎక్కడి వరకు ఉంటుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఈవెంట్ హొరైజన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదే స్వార్చైల్డ్ రేడియస్. ఈ ఫార్ములాని కనిపెట్టింది కార్ల్ స్వార్చైల్డ్. స్వార్చైల్డ్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని యూజ్ చేసి ఈ ఫార్ములాని కనిపెట్టారు. సో ఈవెంట్ హొరైజన్ యొక్క రేడియస్ ఒక స్వార్చైల్డ్ రేడియస్తో సమానం. ఈ స్వార్చైల్డ్ రేడియస్ బ్లాక్ హోల్ యొక్క మాస్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి బ్లాక్ హోల్కి దాని మాస్ని బట్టి ఈవెంట్ హొరైజన్ని కనిపెట్టచ్చు. ఈ స్వార్చైల్డ్ రేడియస్తో ఈవెంట్ హొరైజనే కాదు, ముందు రాబోతున్న మరిన్ని బార్డర్స్ యొక్క రేడియస్ని కనిపెట్టచ్చు. సో ఈ రేడియస్ లెంత్ ఉన్న ఈవెంట్ హొరైజన్ దాటి బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే లైట్ అయినా సరే ఇంకెప్పటికీ కనిపించకుండా మాయమైపోతుంది. బట్ ఈవెంట్ హొరైజన్ బయట లైట్ స్పీడ్లో ప్రయాణిస్తే బ్లాక్ హోల్ యొక్క ఎక్స్ట్రీమ్ గ్రావిటీని తట్టుకోగలదు. అలా అని ఈవెంట్ హొరైజన్ దగ్గరే అని కాదు. ఈవెంట్ హొరైజన్ నుండి కొంత దూరంలో లైట్ ప్రయాణించగలదు. బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈవెంట్ హొరైజన్ బయట కొంత దూరం తర్వాత లైట్ స్పీడ్లో ఎంతో కొంత పర్సెంటేజ్కి చేరాలి. సో ఈవెంట్ హొరైజన్ బయట లైట్ స్పీడ్లో లైట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ లైట్ రేస్ ఎక్స్ట్రీమ్ గ్రావిటీ పుల్ నుండి కూడా తప్పించుకొని బ్లాక్ హోల్లోకి పడకుండా బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తాయి. సో ఈ లైట్ రేస్ పొరపాటున బార్డర్ దాటితే ఆ లైట్ రే పని అయిపోయినట్టే. ఈ లైట్ రేస్కి ఉండే బార్డరే ఫోటాన్ రింగ్. ఈవెంట్ హొరైజన్ బయట కొంత డిస్టెన్స్ నుండి బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేయడాన్ని ఫోటాన్ రింగ్ అంటారు. ఈ ఫోటాన్ రింగ్ ఒక అన్స్టేబుల్ ఆర్బిట్. సో ఇందులో లైట్ ఇష్టం వచ్చినట్టు స్పైరల్ అవుతూ ఉంటుంది. సో లైట్ లోపలికి ఈవెంట్ హొరైజన్లోకి వెళ్ళిపోవచ్చు లేదా బయటికి ఎస్కేప్ అవ్వచ్చు. ఈ ఫోటాన్ రింగ్కి కూడా ఒక రేడియస్ ఉంటుంది. ఫోటాన్ రింగ్ యొక్క రేడియస్ 1.5 స్వార్చైల్డ్ రేడియై. సో ఫోటాన్ రింగ్కి ఈవెంట్ హొరైజన్కి మధ్య కొంత ఎంప్టీ స్పేస్ ఉంటుంది. సో ఈ ఎంప్టీ స్పేస్లోకి ఎంటర్ అయినా కూడా లైట్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫోటాన్ రింగ్లో లైట్ రేస్ 2-3 సార్లు బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేసి లోపలికి వెళ్తాయి లేదా బయటికి ఎస్కేప్ అయిపోతాయి. బయటికి ఎస్కేప్ అయితే బ్లాక్ హోల్ నుండి దూరంగా విశ్వంలో ప్రయాణించి మన దగ్గరకు కూడా వస్తాయి. అలా లైట్ బ్లాక్ హోల్ చుట్టూ ఒక ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. ఇదే ఫోటాన్ రింగ్ లేదా ఫోటాన్ స్పియర్. లైట్ రేస్ గ్రావిటీ పుల్ని కూడా తట్టుకొని ఈవెంట్ హొరైజన్లోకి వెళ్ళిపోకుండా ఉన్నా ఇవి ఈ ఎక్స్ట్రీమ్ గ్రావిటీ వల్ల బెండ్ అవుతాయి. సో దీనివల్ల ఈ లైట్ ఒక రింగ్ షేప్లో లేదా కర్వ్ షేప్లో మనకి కనిపిస్తుంది. ఇదే ఫోటాన్ రింగ్. ఫోటాన్ రింగ్ దగ్గర లైట్ మాత్రమే బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేయగలదు. బట్ కొంచెం దూరం తర్వాత ప్లాస్మా కూడా బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేయగలదు. ఇదే ఇన్నర్ మోస్ట్ స్టేబుల్ సర్క్యులర్ ఆర్బిట్. ఇక్కడ నుండే ఈ గ్లోయింగ్ లైట్ కనబడుతుంది. మనకు బ్లాక్ హోల్ అంటే ఇదే గుర్తొస్తుంది కదా. ఇదే అక్రీషన్ డిస్క్. ఈ అక్రీషన్ డిస్క్లో ప్లాస్మా లైట్ స్పీడ్కి దగ్గరలో బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తుంది. ప్లాస్మా అంటే సింపుల్గా చెప్పాలంటే హాట్ గ్యాస్. బ్లాక్ హోల్ గ్రావిటీ పుల్ వల్ల దగ్గరలో ఉన్న స్టార్స్ నుండి డస్ట్ గ్యాస్ వచ్చి ఈ అక్రీషన్ డిస్క్లో చేరుతుంది. ఈ గ్యాస్ డస్ట్ ఇక్కడ టైడల్ ఫోర్స్కి, ప్రెషర్కి అలాగే ఫ్రిక్షన్కి ఎక్స్ట్రీమ్ హీట్ అవుతుంది.
ఇక్కడ ఈ టెంపరేచర్స్ దాదాపు 1,000,000 డిగ్రీల వరకు చేరుతుంది. ఈ టైడల్ ఫోర్స్ వల్ల ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఈ ప్లాస్మా బ్లాక్ హోల్ చుట్టూ లైట్ స్పీడ్లో 10-50% మధ్యలో ఆర్బిటింగ్ చేస్తుంది. ఈ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ అక్రీషన్ డిస్క్లో బ్రైట్నెస్ మధ్య డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది. మన వైపు వస్తున్న ప్లాస్మా బ్రైట్గా కనిపిస్తుంది, అలాగే వెనక్కి వెళ్తున్న ప్లాస్మా డిమ్గా ఉంటుంది. దీన్నే డోప్లర్ బీమింగ్ అంటారు. ఈ డోప్లర్ బీమింగ్ లైట్ స్పీడ్లో కొంత పర్సెంటేజ్లో ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. ఇన్నర్ ఎడ్జెస్లో ఈ స్పీడ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఈ అక్రీషన్ డిస్క్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇందాక చెప్పినట్లు ఇన్నర్ మోస్ట్ స్టేబుల్ సర్క్యులర్ ఆర్బిట్. ఈ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ 3 స్వార్డ్స్చైల్డ్ రేడియై. ఈ స్టార్టింగ్ ఆర్బిట్ దాటి ప్లాస్మా లోపలికి వస్తే అది బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఆర్బిటే అక్రీషన్ డిస్క్ యొక్క ఇన్నర్ బార్డర్. ఇక్కడ స్టార్ట్ అయిన అక్రీషన్ డిస్క్ కొన్ని వందల వేల స్వార్డ్స్చైల్డ్ రేడియై వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ అక్రీషన్ డిస్క్లో ప్లాస్మా అన్స్టేబుల్గా స్పైరల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్లాస్మా నుండి లైట్ అన్ని డైరెక్షన్లో తిరుగుతూ మనకు చేరుతూ ఉంటుంది. నిజానికి అక్రీషన్ డిస్క్ ఫ్లాట్గా సాటర్న్ రింగ్ లాగా ఉంటుంది. అదేంటి మరి ఫోటోలో కర్వ్డ్గా ఉందేంటి అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి అక్రీషన్ డిస్క్ కర్వ్డ్గా ఉండదు, జస్ట్ కర్వ్డ్గా కనిపిస్తుంది అంతే. అర్థమయ్యేలా చెప్తాను. ఈ ఫోటోలో ఉన్న పార్ట్ అక్రీషన్ డిస్క్ యొక్క బ్యాక్ సైడ్. క్లియర్గా అర్థమవటానికి బ్లాక్ హోల్ ఒకేసారి పై నుండి సైడ్ నుండి ఎలా ఉంటుందో చూద్దాం. మనకు కనిపించే ఈ పార్ట్ అక్రీషన్ డిస్క్లోని ఈ పార్ట్, అలాగే ఈ పార్ట్ అక్రీషన్ డిస్క్లోని ఈ పార్ట్. సాటర్న్ రింగ్స్ ఒక సైడే మనకు కనిపిస్తుంది, అవతల ఏముందో మనకు కనిపించదు, ఎందుకంటే మధ్యలో సాటర్న్ అడ్డం ఉంటుంది. సాటర్న్ రింగ్స్ లానే ఈ అక్రీషన్ డిస్క్ ఉన్నప్పుడు మరి ఈ అక్రీషన్ డిస్క్ అవతల వైపు మనకి ఎలా కనిపిస్తుంది? దీనికి కారణం ఎక్స్ట్రీమ్ గ్రావిటీ. మనకి ఏ వస్తువైనా కనిపించాలంటే దాని నుండి వచ్చే లైట్ లేదా దాని నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ మనకు రీచ్ అవ్వాలి. ఈ అక్రీషన్ డిస్క్ యొక్క ప్లాస్మా నుండి వచ్చే లైట్ని ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ గ్రావిటీ బెండ్ చేస్తుంది. అక్రీషన్ డిస్క్ యొక్క వెనక సైడ్ ఉన్న ప్లాస్మా నుండి వచ్చే లైట్ని వ్రాప్ చేసి పుల్ చేస్తుంది గ్రావిటీ. అర్థమయ్యేలా చెప్పాలంటే బెండ్ చేస్తుంది. ఇలా లైట్ బెండ్ అవడం వల్ల మనకి ఆ లైట్ కనిపిస్తుంది. సో ప్లాస్మా నుండి వచ్చే ఈ లైట్ వల్ల అవతల ఉన్న ప్లాస్మా మనకు కనిపిస్తుంది. ఇంకా బాగా అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అద్దం ముందు నిలబడి చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం. బట్ మీరు ఎప్పుడైనా స్పూన్ మీద కానీ, కర్వ్డ్ గ్లాస్ మీద కానీ, స్టీల్ బాటిల్ మీద కానీ మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ ఫోటో వేరుగా కనిపిస్తుంది. మీ ఫోటో బల్జ్ అయ్యి కొన్నిసార్లు ఫేస్ వింత వింతగా కూడా కనిపిస్తుంది. నిజానికి మన ఫేస్ అలా ఉండదు, బట్ అలా కనిపిస్తుంది అంతే. దానికి కారణం ఈ కర్వ్ వల్ల లైట్ డిఫరెంట్ డైరెక్షన్స్కి బెండ్ అవుతుంది. దానివల్ల మన ఫేస్ ఉండేదానికంటే వేరుగా ఉంటుంది. ఇదే ఈ అక్రీషన్ డిస్క్ దగ్గర కూడా జరుగుతుంది. అక్రీషన్ డిస్క్ బెండ్ అవ్వదు, బట్ అక్రీషన్ డిస్క్ నుండి వచ్చే లైట్ మాత్రమే బెండ్ అయ్యి మనకు ఇలా కనిపిస్తుంది. సో అందుకే అక్రీషన్ డిస్క్ దగ్గర నుండి ఇలా వింత వింత షేప్స్లో మనకు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు బ్లాక్ హోల్ నుండి ఏది ఎస్కేప్ కాదు, బట్ బ్లాక్ హోల్స్ నుండి జెట్స్ ఏర్పడతాయి. ఈ ఫోటోలో బ్లాక్ హోల్కి పైన కింద ఏర్పడిన ఏరియానే జెట్ అంటారు. అక్రీషన్ డిస్క్ యొక్క స్పీడ్ వల్ల బ్లాక్ హోల్ దగ్గరలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ట్విస్ట్ అవుతాయి. ఈ ట్విస్ట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్లాస్మాలోని చార్జ్డ్ పార్టికల్స్ ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తాయి. సో ప్లాస్మాలోని చార్జ్డ్ పార్టికల్స్ ఎస్కేప్ అవుతాయి. ఇదే ఈ జెట్. ఈ జెట్స్ కొన్ని వేల నుండి లక్షల లైట్ ఇయర్స్ దూరం వరకు ఏర్పడతాయి. కిలోమీటర్స్ కాదు, లైట్ ఇయర్స్. సో అందుకే నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోలో MS-87 గ్యాలక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ దగ్గర మనకి జెట్ కనిపిస్తుంది. ఇప్పుడంటే బ్లాక్ హోల్స్కి సంబంధించి చాలా విషయాలు కనిపెట్టారు, బట్ దాదాపు 300 ఏళ్ల క్రితమే కొంతమంది సైంటిస్ట్ లైట్ కూడా ఎస్కేప్ కాలేని గ్రావిటీ ఉండే ఆబ్జెక్ట్స్ విశ్వంలో ఉండొచ్చు అని కనిపెట్టారు. 100 సంవత్సరాల క్రితం బ్లాక్ హోల్ కాన్సెప్ట్ జస్ట్ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ మాత్రమే. సో యూనివర్స్కి సంబంధించిన ఎన్నో అన్సాల్వ్డ్ క్వశ్చన్స్కి, అన్సాల్వ్డ్ ఈక్వేషన్స్కి ఇదే ఒక మ్యాథమెటికల్ సొల్యూషన్గా ఉండేది. బట్ జస్ట్ అలా థియరాటికల్గా ఉన్నాయి, కానీ ఇవి నిజమో కాదో ఎవరికీ తెలియదు. బట్ అలా థియరాటికల్గా ఉన్న బ్లాక్ హోల్స్ని విశ్వంలో కనిపెట్టడం మొదలుపెట్టారు. కొన్ని దశాబ్దాలుగా సైంటిస్టులు స్టార్స్ యొక్క మూవ్మెంట్ని అనలైజ్ చేసి కొన్ని స్టార్స్ విశ్వంలోని ఎంటీ స్పేస్ని ఆర్బిట్ చేస్తున్నాయని కనిపెట్టారు. ఈ ఎంటీ స్పేసెసే బ్లాక్ హోల్స్. అలా మొదలైన ఇన్వెన్షన్స్ బ్లాక్ హోల్స్ యొక్క ఇమేజెస్ కూడా తీసే దగ్గరకు వచ్చింది. 2019 ఏప్రిల్ 10న ఈవెంట్ హరైజన్ టెలిస్కోప్ కొలాబరేషన్ ఈ అద్భుతమైన ఫోటో రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ MS-87 గ్యాలక్సీ మధ్యలో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్కి చెందింది. ఈ బ్లాక్ హోల్ ఎర్త్ నుండి 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ బ్లాక్ హోల్ యొక్క మాస్ సన్ మాస్ కంటే 600 కోట్ల రెట్లు ఎక్కువ. ఈ ఫోటోలోని జెట్ ఈ బ్లాక్ హోల్దే. ఈ బ్లాక్ హోల్ యొక్క జెట్ 5000 లైట్ ఇయర్స్ పొడవు ఉంటుంది. ఈ ఇమేజ్ని 2017లో ఈవెంట్ హరైజన్ టెలిస్కోప్ కొలాబరేషన్ వారు తీసి 2019లో రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో డోప్లర్ బీమింగ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫోటో మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ నిజానికి ఈ ఫోటోలో ఉన్న సర్కిల్ ఏరియా మన సోలార్ సిస్టమ్ కంటే పెద్దది. ఇక మరొక బ్లాక్ హోల్ ఇమేజ్ ఇదే. ఈ ఇమేజ్ మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న సాజిటేరియస్ A అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్కి చెందింది. ఈ బ్లాక్ హోల్ 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని మాస్ సన్ మాస్ కంటే 40 లక్షల రెట్లు ఎక్కువ.
ఈ రెండు ఇమేజెస్ చాలా బ్లర్గా ఉండడానికి కారణం ఈ బ్లాక్ హోల్స్ చాలా దూరంలో ఉన్నాయి. అలాగే గ్యాలక్సీలో చాలా డస్ట్ ఉంటుంది, స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి. సో అంత దూరం ఉన్న బ్లాక్ హోల్స్ని భూమి నుండి తీసిన ఇమేజెసే ఇవి. అందుకే ఇవి బ్లర్గా ఉన్నాయి. ఒకవేళ మనం బ్లాక్ హోల్ దగ్గర నిలబడి ఇమేజ్ తీస్తే ఆ ఇమేజ్ ఇందాక చెప్పినట్లు ఇలా ఉంటుంది. అసలు ఇంత దూరం నుండి ఇమేజెస్ ఎలా తీశారు అనే సందేహం మీకు కూడా వస్తే దానికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక చివరిగా బ్లాక్ హోల్స్ని చూసి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి చాలా దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే మింగేస్తాయి. సో దూరంలో ఉన్న స్టార్స్ ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తూ ఉంటాయి, కానీ అందులో పడిపోవు. సో బ్లాక్ హోల్స్ గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. బట్ ఇన్ని విషయాలు తెలిసినా కానీ మనకు బ్లాక్ హోల్స్ గురించి తెలిసింది నిజానికి చాలా తక్కువే. ఇంకా ఎన్నో విషయాలు మనకి తెలియదు. సో అలా బ్లాక్ హోల్ అనేది ఇప్పటికీ ఒక అతిపెద్ద అంతరిక్ష రహస్యాలలో ఒకటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stunning breakthrough as astronomers captured the first ever image of a black hole. There's something about black holes that excites our imagination. Maybe it's the fact that for a black hole to exist, a star must die. We are delighted to be able to report to you today that we have seen what we thought was unseeable. We have seen and taken a picture of a black hole.